నమస్తే, నేను మీ విఎస్ఎల్ శర్మ, వేమకోట వాస్తు జ్యోతిషం విశాఖపట్నం. ఈరోజు మనం పరాభవ నామ సంవత్సరం కొత్త సంవత్సరంలో గోచార ఫలితాలు తెలుసుకుంటాం. ఈ నెల మార్చి 19వ తేదీ నుండి 2027వ తేదీ ఏప్రిల్ 6 వరకు పరాభవ నామ సంవత్సరం. దీనిలో గోచార ఫలితాలు మేషరాశి నుండి మీనరాశి వరకు 12 రాశుల యొక్క గోచార ఫలితాలు మనం తెలుసుకుంటాం. ముఖ్యంగా గురు, శని, రాహుకేతువులు ముఖ్యమైన గ్రహాలు. ఇవి ఎక్కువ కాలం ఒక రాశిలో ఉంటాయి కాబట్టి వాటి సంచారం బట్టి జ్యోతిష్కులు మనకి గోచార ఫలితాలు చెప్పాలి. ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే, ఈ గోచార ఫలితాలు అన్వయించుకునేటప్పుడు వారు పుట్టిన తేదీ సమయంలో లగ్నము బట్టి, అలాగే నక్షత్ర దశ అంతర్దశలు ఇప్పుడు నడుస్తున్న దశలు బట్టి కూడా ఫలితాలు ఉంటాయి. కాబట్టి నేను చెప్పిన ఈ గోచార ఫలితాలు పూర్తిగా అన్వయించవక్కర్లేదు. ఎందుకంటే వారి యొక్క జాతకంలో నడుస్తున్న దశ అంతర్దశలు బట్టి ఈ సమన్వయం చేసుకొని మాత్రమే మీరు చూసుకోవాలి. ఇది తప్పకుండా అందరూ కూడా గమనించ ప్రార్థన. సింహరాశి మఖా నక్షత్రము 1, 2, 3, 4 పాదం జన్మించిన వారు, పుబ్బా నక్షత్రంలో 1, 2, 3, 4 పాదం జన్మించిన వారు, అలాగే ఉత్తరా నక్షత్రంలో 1వ పాదం జన్మించిన వారు సింహరాశి కింద వస్తారు. వారికి గోచార ఫలితాలు వర్తిస్తాయి. ఇక వీరు చూసుకుంటే రాజ్య పూజ్యం 7, అవమానం 7 రెండు సమానంగా ఉన్నాయండి. ఇక ఆదాయము 5, వ్యయము కూడా 5, ఇది కూడా సమానమే. చూసారా, వీరికి సేమ్ టు సేమ్ ఒకేలాగా ఉన్నాయి కాబట్టి పెద్ద ఇబ్బందులు లేవు. కాబట్టి వీరికి సింహరాశి వారికి ముఖ్యంగా తీర్థయాత్ర చేస్తారటండి. ఈ సంవత్సరం పుణ్యక్షేత్ర దర్శనము చాలా మంచిది. ఆరోగ్యము అట్లాగే మనశ్శాంతి కలుగుతుంది. దానివల్ల వీరికి ఖర్చు అవుతుంది, తీర్థయాత్రలకు ఖర్చు అవుతుంది కదండి ముఖ్యంగా. అలాగే శుభ కార్యక్రమములు, దాన ధర్మాలు చేయటం, పేదలకు దాన ధర్మాలు చేయడం, అన్నం పెట్టడం, అన్నదానం చేయటం, అలాంటి కార్యక్రమాలు, అలాగే పేదవారికి సహాయం చేయటం, ఇవి ముఖ్యమైన కార్యక్రమాలని సింహరాశి వారు నిర్వర్తిస్తారు. చూసారా, అంటే ధర్మో రక్షతే రక్షిత, ధర్మాన్ని కాపాడుతారట ఇది సింహరాశి వారు. ఈ సంవత్సరం చాలా మంచి కార్యక్రమాలు చేస్తారు. ఇంటిలో కూడా శుభ కార్యక్రమాలు జరుగుతాయి. ఉద్యోగస్తులకి మాత్రం ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, ఇష్టం లేని ప్రదేశాలకి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. కాకపోతే ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అక్కడ వారికి మంచిగా ఉంటుందట, హ్యాపీగా ఉంటారు. అది చెప్పదగ్గ విశేషం. ఇక వీరికి అదృష్ట సంఖ్య 1, నంబర్ 1. కన్యారాశి చాలా లక్కీస్ట్ రాశిగా చెప్పబడింది ఈ సంవత్సరం. ఎందుకంటే రాశి ఈ సంవత్సరం చెప్పబడిన రాశుల్లో లక్కీస్ట్ రాశిగా కన్యారాశి ఉంది. ఉత్తర 2, 3, 4 పాదం జన్మించిన వారు, హస్త 1, 2, 3, 4 పాదం జన్మించిన వారు, మరియు చిత్త 1, 2 పాదం జన్మించిన వారు కన్యారాశి యందు వస్తారు. వారి కన్యారాశి గోచార ఫలితాలు వర్తిస్తాయి. వీరికి చూసారా, రాజ్య పూజ్యం 3, అవమానం కూడా 3. అట్లాగే ఆదాయం 8, వ్యయం 11. అయినప్పటికీ వీరికట పాత బకాయిలు తీరుతాయి. అట్లాగే ఏమైనా వీరు డబ్బులు ఏమైనా ఇవ్వాల్సి ఉంటే అవన్నీ కూడా తీర్చేస్తారట, అప్పులు తీర్చేస్తారు. ముఖ్యంగా గృహ నిర్మాణం కూడా చేస్తారట. పాత బకాయిలు తీర్చడం కాకుండా మళ్ళా ధనాదాయం వస్తుందట, గృహ నిర్మాణం చేస్తారు. ఎప్పుడైనా ఫౌండేషన్స్ వదిలేస్తే వాటిని మళ్ళీ నిర్మిస్తారట. అట్లాగే శరీరంలో అనారోగ్య సమస్యలు ఉంటే తగ్గిపోతాయి. అట్లాగే ఉద్యోగస్తులు ఎప్పటి నుంచి పర్మనెంట్ అవ్వకుండా చూస్తూ ఉంటారా, వారు పర్మనెంట్ అవుతుందట ఉద్యోగస్తులకి. అట్లాగే కోరిన ప్రదేశాలకు ట్రాన్స్ఫర్ కూడా జరుగుతాయట కన్యారాశి వారికి. అన్ని సుఫలితాలేనండి.
అలాగే నిరుద్యోగులు ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్న ఫలితాలు వస్తాయి, వారికి అనుకూలంగా ఉంటాయి, పోస్టింగ్లు వస్తాయట వాళ్ళకి. నిరుద్యోగులకి ఉద్యోగం దొరుకుతుంది ఈ కన్యారాశి వారికి. అట్లా విద్యార్థులకు వారి శ్రమ తగ్గ ర్యాంక్స్ వస్తాయట. వారు ఎంత కష్టపడితే అంత మంచి ర్యాంక్ దొరుకుతూ ఉంది. తప్పకుండా వారు అనుకున్న ర్యాంకులు వస్తాయట. అలాగే కాకపోతే వీరు జాయింట్ వ్యాపారం చేయకూడదు, ముఖ్యంగా చెప్పబడి ఉన్నది. అట్లాగే కుజ దోషం ఉంది కాబట్టి కుజ సంచారం బాగలేదు కాబట్టి తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళండి. సుబ్రహ్మణ్య అష్టకాన్ని ప్రతినిత్యం చదువుకోండి. అట్లాగే కందులు దానం చేయండి. అత్యంత శుభ ఫలితాలు వస్తాయి. ప్రతిరోజు కూడా నవగ్రహ శ్లోకాలను చదువుకోండి. వీలైతే ప్రతి శనివారం నాడు కూడా నవగ్రహ ఆలయానికి వెళ్ళి 9 ప్రదక్షిణలు చేయండి. అత్యంత శుభ ఫలితాలను వస్తాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి. వీరికి ముఖ్యంగా చెప్పుకోదగ్గ సూచన ఏంటంటే చతుర్ముఖ రుద్రాక్ష దాన్ని ధరించండి. అట్లాగే తులసి మాలను కూడా ధరిస్తే శుభ ఫలితాలు వస్తాయి. వీరికి అదృష్ట సంఖ్య 5, 5, 14, 23 తేదీల్లో ఏ పనినైనా ప్రారంభించండి, మీకు విజయం కలుగుతుంది. మరియు గ్రీన్, బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్తో మీరు దుస్తులు వేసుకోండి. మరియు కనక పుష్యరాగాన్ని లేదా ఎమరాల్డ్ గ్రీన్ని ధరించండి. అత్యంత సుఫలితాలు వస్తాయని మనకు సూచనలు శాస్త్రం చెబుతున్నది. కన్యారాశి వారిలో ముఖ్యంగా ఉత్తరా నక్షత్రం వారికి కొన్ని సమస్యలు వస్తాయి, వెంటనే తీరిపోతాయి. ఇక హస్త నక్షత్రంలో ఉన్న క్రీడాకారులకు కానీ, లేకపోతే రాజకీయ నాయకులకు కానీ, లేకపోతే ప్రతిభా కనబర్చిన విద్యార్థులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ వారికి రివార్డులు, అవార్డులు, సన్మానాలు, సత్కారాలు జరుగుతాయట. అట్లాగే చిత్తా నక్షత్రం వారు మాత్రము చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరు వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వాహన ప్రమాదాలు నుంచి కాపాడుకుందుకి కుజుడికి ప్రత్యేకంగా హస్త నక్షత్రం వాళ్ళు కుజుదోష నివారణార్థము సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళండి. సుబ్రహ్మణ్య అభిషేకం చేసుకోండి. ప్రతినిత్యము సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదువుకోండి. కాలభైరవ అష్టకాన్ని కూడా చదువుకుంటే వారికి ప్రమాదాల బారి పడకుండా కాపాడుకోవచ్చని మనకు శాస్త్రాలు చెప్పాయి. కాబట్టి ఇది ఒక ముఖ్యమైన సూచన.